నమస్తే, వెల్కమ్ టు లియో. పుష్ప ఒక సంచలనం కింద మారింది. పుష్ప 2 అంతకన్నా సంచలనం కింద మారింది. అది కలెక్షన్స్లోనే కాదు, మిగతా విషయాల్లో కూడా. మొత్తానికి పుష్ప కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, పుష్ప 2 ఒక భయంకరమైన క్రేజీ ప్రాజెక్ట్ కింద చెప్పుకోవాలి. అయితే అది కూడా పూర్తి ఏదైతే సంవత్సరం లాస్ట్ ఎండింగ్లో వచ్చేసి ఒక సంచలనం కింద మారిందని చెప్పుకోవచ్చు. సో కలెక్షన్స్ పరంగా ఎలా ఉన్నాయి పుష్పది అంటే ఏం చెప్తారు? మనం చూస్తే కలెక్షన్స్ పరంగా రికార్డు దంగల్ సినిమాకు ఉందండి. దాదాపు 2000 కోట్ల రికార్డు దంగల్ పేరుతో ఉంది. ప్రధానంగా అంత రికార్డు రావడానికి కారణం ఏంటంటే చైనా కలెక్షన్స్ కారణమైనాయి. మళ్ళీ ఆ చైనా కలెక్షన్స్ తీసి పక్కన పెడితే దంగల్ కూడా అంత సీన్ లేదు. అంటే ఇండియా కలెక్షన్ వచ్చి చూసుకుంటే ఇప్పుడు రేట్లతో మరి పోలిస్తే మరి అది మళ్ళీ మారచ్చు, ఫిగర్ చెప్పలేం. కానీ మొత్తానికి దంగల్ తర్వాత RRR అయితే ఉంది. అది 1800 కోట్లు 1700 కోట్లు అంటున్నారు. ఆ తర్వాత స్థానం ఇప్పుడు పుష్పకే వచ్చింది. సినిమా రిలీజ్ అయినప్పుడు అందరూ రకరకాల ఒపీనియన్ చెప్పుకుంటూ వెళ్ళిపోయి ఈ సినిమా ఫ్లాప్ అని కొంతమంది ప్రచారం చేస్తే, కొంతమంది హిట్, కొంతమంది బ్లాక్ బస్టర్ అంటూ ఉన్నారు. ఇప్పుడు ఖచ్చితంగా ఇది బ్లాక్ బస్టర్ కేటగిరీలోకి వెళ్ళిపోతుంది. సో ఈ రకంగా చూసుకుంటూ వెళ్తుంటే పుష్పకు సంబంధించి వరల్డ్ రికార్డ్స్ పూర్తిగా బద్దలు కొట్టే అవకాశాలు అతి తొందరలోనే ఉన్నాయా లేదంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉన్నాయని చెప్పాలి. ఇప్పుడు ఈ సినిమాని ఇతర చైనా భాషల్లోనూ వాటిలో రిలీజ్ చేయాల్సిన అవసరం ఉన్నట్టుంది. చైనా కూడా రిలీజ్ అయినట్లేదు. సగానికి పైగా వచ్చిన 1000 కోట్ల కలెక్షన్లో సగం కలెక్షన్స్ పైగా హిందీ బెల్ట్ నుంచి వచ్చినాయంట. మరి 1500 కోట్లు కలెక్ట్ చేయడం అంటే చాలా పెద్ద రికార్డ్ అని చెప్పాల్సి వస్తుంది. దంగల్ తర్వాత బాహుబలి 2 పేరుతో 10,000 కోట్ల రికార్డు అయితే ఉందండి. ఇప్పుడు బాహుబలి 2 తర్వాత మాత్రం పుష్ప 2 ఉంది. అయితే ఆ 1,500 కోట్లు 1,700 కోట్ల రికార్డుని, బాహుబలి 2 రికార్డుని పుష్ప 2 కొల్లగొడితే మాత్రం అది మాత్రం ఒక పెద్ద రికార్డు అవుద్ది. ఎందుకంటే ఒక మెట్టు దూరంలోనే ఉంది. ఇంకా కలెక్షన్స్ పరంగా చూసుకుంటే తగ్గల, మళ్ళీ వేరే భాషలో రిలీజ్ చేస్తారు. కాబట్టి బాహుబలి 2 రికార్డుని పుష్ప బ్రేక్ చేస్తే మాత్రం అది పెద్ద సంచలనం అని చెప్పాల్సి వస్తుంది. అయితే గతంలో చూసుకుంటే బాహుబలి రికార్డ్స్ కావచ్చు లేదా దంగల్ రికార్డ్స్ కావచ్చు, వీటిని ఇక పైన ఎవరు కొట్టలేరు అనేటువంటి ఒక నానుడి కూడా ఉంది. అటువంటి దాన్ని బ్రేక్ చేయబోతుంది పుష్ప అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. అది కూడా మీరు ఇందాక అన్నట్టుగా ఏదైతే హిందీ బెల్ట్కి సంబంధించి మాత్రం ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి, కానీ ఆశించినంత కలెక్షన్స్ తెలుగులో రాలేదంటే ఏం చెప్తారు? తెలుగులో కూడా కలెక్షన్స్ బాగానే వచ్చినాయండి. కాకపోతే ఓవరాల్గా అసలు ఆ సినిమా అంత కలెక్ట్ చేస్తుందని ఎవరు ఊహించారు చెప్పండి? ఇప్పుడు 1000 కోట్ల క్లబ్లో చేరుతుందా లేదా అనే మాటే స్టార్టింగ్లో వచ్చింది. కొంతమంది డౌట్ పడ్డారు. 1000 కోట్లు కొల్లగొడితే మాత్రం ఒక రికార్డుగా అనుకున్నారు. కానీ దాటుకుంటూ వెళ్ళిపోయింది కదా. కాబట్టి కలెక్షన్స్ పరంగా మాత్రం పుష్పకి 2 అనేది ఒక రికార్డు. మళ్ళీ రాజమౌళి గారి తర్వాత సుకుమార్కే ఆ క్రెడిట్ దక్కుతుందని చెప్పాల్సి వస్తుంది. మన తెలుగు దర్శకులకే దక్కింది. అట్లా చూసినప్పుడు దంగల్ కంపేర్ చేసి బాగా పక్క హిందీ సినిమా కనుక పక్కన పెడితే మరి రాజమౌళి గారు డైరెక్టర్గా రాజమౌళి గారు, హీరోగా ప్రభాస్కి ఉన్న రికార్డు ఇక్కడికి వచ్చేసరికి అల్లు అర్జున్కిను సుకుమార్కి దక్కింది. అయితే అతి తొందరలో మిగతా దేశాలలో కూడా ఒకరు రిలీజ్ చేస్తే పూర్తి యాక్చువల్ దీని కలెక్షన్ ఎంత ఏంటి అనేది ఎప్పటిలోపు తేలొచ్చు అంటే ఏం చెప్తారు? ఇంకో వారం రోజుల్లో అసలు దీని పూర్తి పిక్చర్ అయితే బయటకు వస్తుందండి. ఎంత కలెక్ట్ చేసింది, దీనికి అసలు రికార్డ్ ఎంత, ఇందులో ఫేక్ ఎంత, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. సినిమా వచ్చిన కొత్తలో హైప్ చేయడం కోసం చేసేవాళ్ళు ఉంటారు. దీన్ని పడగొట్టడం కోసం సోషల్ మీడియా వేదిక చేసుకుని దుష్ప్రచారం చేసే బ్యాచ్ కూడా ఉంటారు. అన్నిటిని దాటుకుంటూ ముందుకు రావడమే గ్రేట్ ఇక్కడ. ఎందుకంటే వాళ్ళున్న మీడియా పరంగా చూసుకుంటే ముందు ఫ్లాప్ చేయడం కోసం ఒక వర్గం ప్రయత్నిస్తూ ఉంటుంది. పైగా అది వాళ్ళ తప్పు కాదు. ఒక మనిషికి కొన్ని సినిమాలు నచ్చుతుంది, ఒక మనిషికి కొన్ని సినిమాలు నచ్చట్లా. ప్రేక్షకుడిది జడ్జిమెంట్లోనే తేడా ఉంది. అందువల్లే ఈ భిన్న అభిప్రాయాలు రావడం, స్టార్టింగ్లో మిక్స్డ్ టాక్ అని మనం ప్రచారం చేయడం వస్తుంది. కానీ పుష్ప 2కి చాలా వరకు మంచి రాకే వచ్చింది. సో రానున్న రోజుల్లో ఖచ్చితంగా కలెక్షన్స్ బ్రేక్ చేసేది పుష్ప 2 అని చెప్పి అనుకోవచ్చు అంటారా? సంక్రాంతి దాటినేవాడిని చూద్దాం. మరి సంక్రాంతికి బరిలోకి మరి గేమ్ చేంజర్ రాబోతుంది. డాకు మహారాజు వస్తున్నాడు. అంటే డాకు మహారాజు గేమ్ చేంజర్ కావు, కానీ ఇంకా వచ్చే సినిమాలు ఖచ్చితంగా వచ్చే ఏడాది ఉంది. కాబట్టి ఆ సినిమాలు అయితే బ్రేక్ చేసే అవకాశం అయితే ఉండదు. సో చూద్దాం సార్, పూర్తి స్థాయి కలెక్షన్స్ ఎప్పటి లోపల వస్తాయో, వస్తే ఎన్నెన్ని రికార్డులు బదలు కొట్టబోతుందో చూద్దాం. మరి నమస్తే. నమస్తే అండి.